డాక్టర్ గారు, మరి వెట్ కిచెన్, డ్రై కిచెన్ 2 కిచెన్స్ ఉంటూ ఉంటాయి కదా. ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా వెట్ కిచెన్ గురించి కొన్ని విజువల్స్ చూపిస్తారా? ఉప్పు, నూనె, కారము, తీపి, పులుపు, మసాలాలు ఇట్లాంటివి అందరూ వేసే పద్ధతిలో వేయకుండా ఆల్టర్నేటివ్ పద్ధతిలో రుచిని పుట్టించే విధానాన్ని న్యాచురోపతిలో మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే. ఇక్కడ కిచెన్ అతి ముఖ్యమైన రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మీరు హాస్పిటల్ పాలవటమో మీ వంటగది నుంచే జరుగుతుంది. మీరు ఆరోగ్యంగా పూర్తి ఆయుష్ జీవించటమో మీ వంటగది నుంచే సాధ్యపడుతుందంట. వంటగది ఇంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది కాబట్టి ఎలా వండుతున్నారో, ఎలా పరిశుభ్రతను ఇక్కడ పాటిస్తున్నారో కూడా సాధకులందరూ వెళ్ళి చూసే ఏర్పాటు మన కిచెన్ లో ఉంటుంది. ఇందులో వెట్ కిచెన్ లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ దీన్ని నిర్మించుకోవడం జరిగింది. ఇప్పుడు గ్లాస్ పార్టిషన్ తో వెట్ కిచెన్ కుటీరాన్ని మనం నిర్మించుకున్నాం అనమాట. ఏవి వేళ నుంచి కాస్త వెంట్రుకలు గాని, నోటి తొప్పర్లు గాని వాటిలోకి వెళ్లకుండా ఈ రక్షణ కోసం ఇట్లాడదనమాట. ఈ కిచెన్ లోకి అసలు ఒక్క ఈగ రావటానికి లేకుండా ఎయిర్ కర్టెన్స్ పెట్టేసేసాం. అట్లాగే ఈగలు రాకుండా, దోమలు రాకుండా మెష్లన్నీ చుట్టూరు అన్ని వైపులా పెట్టేసి ఉంటాయి. మరి వెట్ కిచెన్ లో ముఖ్యంగా ఏమేం చేస్తారంటే గ్రేవీ కర్రీలు, ఆకుకూరలతో పప్పులు వండటం, అన్నం వండటం కానీ, పాలుని కాయటం, కొన్ని గింజలు లాంటివి ఏమన్నా ఉడకపెట్టాలన్న అట్లాంటివి, అట్లాగే మిలెట్ జావా, రాగి జావాలు ఇట్లాంటివన్నీ లూజ్ గా ఉండేవి గ్రేవీ రకాలన్నీ కూడా ఈ వెట్ కిచెన్ లో చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఈ వెట్ కిచెన్ లో ఇంకొక ఏర్పాటు కూడా ఉంది. మామూలుగా గ్యాస్ స్టవ్స్ చిన్నవి పెట్టుకుని వండే వంటలు కూడా కొన్ని చేయాల్సి వస్తుంది. ఇట్లాంటివి ఎందుకు ఇక్కడ చేస్తారు అంటే కొంతమందికి కొన్ని రకాల సమస్యలు ఉన్నప్పుడు అందరికీ వండిన పద్ధతిలో కర్రీస్ వాళ్ళకి పడవు. అందుకని ప్లెయిన్ గా ఉడకబెట్టేసేసి చప్పగా ఇవ్వాల్సి వస్తుంది. కొంతమందికి వేసిన ఒక ఊరికి ఒక మిరపకాయ వేసి తీసేయాలన్నట్టు ఉంటుంది అనమాట. అలాంటి కొన్ని ఒట్టి బాయిల్డ్ వెజిటబుల్సే కొంతమంది ఇష్టపడుతుంటారు. పాలు పోసి కూరలాగా ఉండే పద్ధతులు ఉంటే అట్లాంటివి విడివిడిగా చేస్తుంటారు అనమాట. అలాగే ఎప్పుడన్నా గెస్ట్లు వస్తుంటారు, ఆ గెస్ట్లకి విడిగా స్పెషల్ వంటలు చేయాలి. స్పెషల్ బిర్యానీలు, స్పెషల్ కర్రీస్ ఏమన్నా చేయదలిసినప్పుడు, స్పెషల్ స్నాక్స్ ఏమన్నా చేయదలిసినప్పుడు ఈ వెట్ కిచెన్ లోనే ఈ స్పెషల్ గా ఉన్న విభాగం అంతా కూడా ఇలాంటి వాటి కోసం స్పెషల్ గా వినియోగిస్తుంటారు అనమాట. పూర్తిగా అయిన తర్వాత వేడి చల్లారిపోకుండా అప్పటికప్పుడే పెద్ద పెద్ద హాట్ డిషెస్ ఉంటాయి, 40 లీటర్లు 50 లీటర్లు పట్టేవి. వీటన్నిటిని అప్పటికప్పుడు పొయ్యి మీద నుంచి అందులో వేసేస్తారు. ఏ హాల్ కి ఎన్నేసి వెళ్ళాలి అనేది లెక్కలు ఉంటాయి, ఎవరెంతమంది ఎక్కడ తింటున్నారు అనేది. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద ట్రాలీస్ మీద పెట్టుకుని వీటన్నిటిని కిచెన్ పక్కనే ఉన్న డైనింగ్ హాల్ కి ట్రాలీల మీద వీటిని తీసుకెళ్లి ఇక్కడ వేడి వేడిగా అట్లా సర్వ్ చేస్తారు. అక్కడ కూడా వేడి తినేలోపు చల్లారిపోకుండా కింద చెఫింగ్ డిషెస్ మనయన్నీ కూడా అడుగు నుంచి కరెంటుతో హీట్ అవుతూ ఉంటాయి. కరెంటుతో హీట్ అయ్యే మెకానిజం ఉండటం వల్ల అందరికీ లాస్ట్ వరకు కూడా కూరలు వేడి వేడిగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. మెయిన్ వేడి ఎందుకు అంటే వేడి మీద ఉన్నప్పుడే వంటలు టేస్ట్ గా ఉంటాయి. పూలం లోటు తెలియకుండా సులభంగా తినగలుగుతారు. సాఫ్ట్ గాను మెత్తగాను కాస్త తినడానికి అనుకూలంగా పదార్థాలు ఉంటాయి. అందుకని ఇంత పరిశుభ్రతను పాటిస్తూ మన ఆరోగ్యాలయంలో ఆహారాన్ని రుచికరంగా తయారు చేసుకోవడానికి ఇన్ని పద్ధతులు పెట్టుకుని చేసుకుంటున్నాం.